మీకు తెలుసా, ముత్యాల గర్భం వచ్చింది అంటే అది అబార్ట్ చేసుకోవడంతోనే సమస్య ఆగలేదండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ముత్యాల గర్భం ఉన్న పేషెంట్స్కి క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంది. అందరికీ రాదు. మామూలుగానే ముత్యాల గర్భం 1000 మందికో 2000 మందికో టెస్ట్ చేస్తే ఒక్కరికి కనపడుతుంది. ఆ వచ్చిన ఒక్కరు అంటే 100 ముత్యాల గర్భాలు తీసుకుంటే అందులో ఒక్కరికి ఎవరికన్నా మాత్రమే, అంటే లక్షల్లో ఒకరికి మాత్రమే ముత్యాల గర్భం క్యాన్సర్ కింద టర్న్ అయ్యే అవకాశం ఉంది. సో నార్మల్గా ఒక ముత్యాల గర్భం వచ్చి దాన్ని క్లీన్ చేసేసుకొని ప్రెగ్నెన్సీ అంతా క్లీన్గా తీసేసుకొని మళ్ళీ పీరియడ్స్ రెగ్యులరైజ్ అయిన తర్వాత కూడా 1-2 సార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళి విజిట్ అయ్యి బ్లడ్ టెస్ట్ మళ్ళీ రిపీట్ చేయించుకోవాలండి. కేవలం బ్లడ్ టెస్ట్, హెచ్సిజీ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మీకు మళ్ళీ కూడా హెచ్సిజీ లెవెల్స్ రైజ్ అవుతున్నాయి అని కనిపిస్తే మాత్రమే మీరు ఎంఆర్ఐకి వెళ్లాల్సి వస్తుంది. ఎంఆర్ఐలో క్యాన్సర్ ఉందా లేదా అర్థమవుతుంది. భయపెట్టడానికి చెప్పట్లేదు, ఇది అవేర్నెస్